ఇవాళ మన గౌరవ బిర్సా ముండా గారి 150వ జయంతి వేడుకల సందర్భంగా అందరికీ గిరిజన జాతులందరికీ కూడా యావత్ రాష్ట్రానికి అలాగే మొత్తం ప్రపంచం కాదు మన నేషన్ అంతటి కూడా గర్వపడ జయంతి వేడుకలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ ఈ 150వ జయంతి వేడుకల్ని సందర్భంగా తీసుకొని ఇక్కడ మన ట్రైబల్ కల్చర్ అండ్ రీసెర్చ్ ఆఫీస్ నుంచి మిషన్ డైరెక్టర్గా నేను, అలాగే డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్గా కూడా అన్ని ఐటీడీఎస్లోను జిల్లాల్లోనూ ప్రత్యేకంగా దీన్ని షెడ్యూల్ చేసుకొని నవంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఒక పండగ వాతావరణంలో ఘనంగా ఆయనకి మనం సెల్యూట్ చేస్తూ ఈ యొక్క సెలబ్రేషన్స్ని మొదలు పెట్టుకోవడం జరిగింది. గొప్పగా దీన్ని కార్నివాల్గా పేర్కొంటూ అలాగే వాళ్ళకి ఫ్లోరల్ ట్రిబ్యూట్ ఇస్తూ అలాగే కూడా మనం ట్రీ ప్లాంటేషన్ని గిరిజనుల యొక్క ఆవిర్భావం చెట్ల మధ్య జరిగింది కాబట్టి ఆ చెట్లను కూడా మనం ప్లాంట్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో అనేకమైన సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన ఆర్టిస్టులని మన యొక్క గిరిజన గౌరవాన్ని ప్రదర్శించే వాళ్ళ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ని కూడా పాల్పంచుకోవడము, అలాగే ఈ యొక్క కార్నివాల్ని దరిదాపుగా మనం ఒక 3 కిలోమీటర్స్ వాక్ తోటి ప్రారంభించుకున్నాము. ప్రతి ఒక్క ఐటీడీఏలో ఇవాళ ముఖ్యంగా మన గౌరవ ట్రైబల్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు సీతంపేటలో కూడా దీన్ని ఆరంభిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిర్సా ముండా గారు ఒక గొప్ప ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్. వారిని ఉద్దేశించుకొని ఈ యొక్క నవంబర్ 15ని జనజాతీయ గౌరవ దివాస్గా పేర్కొన్నారు. ఆ యొక్క వారి స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అనేకమైన అన్సంగ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ హీరోస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ మనకున్న అల్లూరి సీతారామరాజు కావచ్చు, గంటం దొర కావచ్చు, గం మల్లు దొర కావచ్చు, హనుమంతప్ప కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకించి పేరున వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దిశగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే అనేక జాతుల్ని మనకు ఒక 34 తెగలు ఉన్నాయి. అటువంటి తెగలందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి వీళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క స్పిరిట్ని, వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళకున్న ధైర్య సాహసాలని ఎలా వాళ్ళు చేశారు, ఎలా మనకు ఫ్రీడమ్ రాగలిగింది, వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు, వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటి అనేది కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక కార్నివాల్తో కాకుండా గేమ్స్, అలాగే స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ కానీ ఎలక్యూషన్స్ కానీ వారి మీద మనము జరిపించుకొని ఒక 15 రోజుల పాటు దీన్ని చాలా చక్కగా డిజైన్ చేశాము. ఫైనల్గా విజయవాడలో ఈ కార్యక్రమం మనం నవంబర్ 15వ తారీఖున ముగింపు సభ ఉంటుంది, అక్కడ కళాక్షేత్రంలో జరుగుతుంది. దానికి యూనియన్ నుంచి కూడా మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఆనరబుల్ సీఎం గారిని కూడా అడుగుతాము, అలాగే మినిస్టర్ గారు, అలాగే మా సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాము, దానికి సారథి వహిస్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక టీం వర్క్ అని చెప్పుకోవడానికి నాకున్న స్టాఫ్ ఈడీటీఆర్ఎం రాణి మంద గారు కానీ, అలాగే నాగరాజు గారు కానీ, శంకర్రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహకారాలతో ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రామ్ ఈ ఒక్క చోటే కాకుండా ప్రతి ఐటీడీఏలో మనకు 9 ఐటీడీఏలు ఉన్నాయి. ప్రతి ఐటీడీఏలు అలాగే జిల్లా వారీగా కూడా ఈ యొక్క కార్యక్రమాలని జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా మనం పిల్లల్ని, అలాగే పాపులేషన్ని, ఆర్టిస్టులని ఎక్కువగా ప్రోత్సహించి గిరిజన సంతలు కూడా కండక్ట్ చేయబోతున్నాం. సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కూడా చేయబోతున్నాం. ఐఈసీ మెటీరియల్ ఈ యొక్క కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న అనేకమైన కార్యక్రమాలని కూడా మన యొక్క ఐఈసీ క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళి దాంట్లో ముఖ్యంగా పిఎం జన్మన్ కావచ్చు, అట్లాగే ధర్తీ ఆబా కావచ్చు, ఆదికర్మ యోగి కావచ్చు, వాటి యొక్క గొప్పతనము, ట్రైబల్స్కి చేస్తున్న అనేకమైన ప్రోగ్రామ్స్ని లాస్ట్ మైల్ వరకు రీచ్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుందని తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యంగా పిల్లలకి చేరువుగా ఉండాలి. మన ఎంఆర్ఎస్ స్టూడెంట్స్,
అలాగే మన ఆశ్రమ్ స్కూల్ పిల్లలు వీళ్ళే కాకుండా వివిధ రకాలైన స్కూల్స్ నుంచి కూడా మనం ఇన్వాల్వ్మెంట్ కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ యొక్క జనజాతీయ గౌరవ దివాస్, అలాగే దీన్ని ఈ రోజు నుంచి జనజాతీయ గౌరవ పఖ్వాడా అని కూడా పేరు పెట్టారు. ఇది 5వసారి చేస్తున్నారు. 2021లో ఆనరబుల్ మోడీ గారు దీన్ని ప్రారంభించారు. అలాగే కొనసాగుతూ ఇది ఒక ప్రత్యేకమైన ఐటమ్ ఆఫ్ వర్క్గా ఈ 5 ఏళ్లలో ఇది 5వ సంవత్సరం కాబట్టి దీన్ని గొప్పగా చేయాలని కార్నివాల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. మనం దింసా డ్యాన్స్ కానీ, కోయా డ్యాన్స్ కానీ, అలాగే ట్రైబల్ ప్రత్యేకమైన డాన్సులన్నిటిని కూడా, ఆర్ట్ ఫామ్స్ని కూడా, కోలాటం కావచ్చు, ఈ అనేకమైన వాళ్ళ సంస్కృతి పరమైన డాన్సులన్నిటిని కూడా మనం ప్రదర్శించడం జరిగింది. దీనికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం కూడా పార్టిసిపేట్ చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని చక్కగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క వాతావరణం నుంచి మనం ఇంకొక 14 రోజులు వీటిని జరుపుకొని నవంబర్ 15న దీన్ని ముగించబోతున్నాం. ధన్యవాదాలు.